నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు. తిరుమల లడ్డు కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాదిగలకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలి. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య మాదిగ. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రజల నుండి అందిన వినతులను సకాలంలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర ఉన్నతాధికారులకు ప్రజల అర్జీల రూపంలో తమ సమస్యలు విన్నవించారు. బాధితుల సమస్యలన్నింటినీ కలెక్టర్ వెంకటేశ్వర్ సావధానంగా విన్నారు. ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా మండలాల అధికారులను ఆయన ఆదేశించారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, ప్రత్యేక ఉప కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాన్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు ఘటనతో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. దీంతో గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో డీఎస్పీ గీతాకుమారి, పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఉన్న వారి నుండి వివరాలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ గీతాకుమారి సూచించారు. తిరుమల లడ్డు కల్తీ కుట్రదారుల పాపం పండుతుందని, వాస్తవాలు జీర్ణించుకోలేకే అడ్డగోలు రాతలు రాస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీసే పాపాత్మను ఫలితం అనుభవించక తప్పదన్నారు. వైకాపా హయాంలో లీటర్కు 20 రూపాయల కమిషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు పండుతా ఉన్నాయి. అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు. నేనేమడుగుతాను, మీ గవర్నమెంట్ లో వైవి సుబ్బారెడ్డి గవర్నమెంట్ లో ఆ బోలే బాబాకి 1 లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి? లీటర్ కి మీరు 20 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. అందుకని ఆ ఘోరాలు జరిగినాయి. మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి సరే హిందూ దేవుళ్ళ మీద పూర్తిగా లేదు. సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే మీరు ఆ నెయ్యి ఆ లడ్డు మీద భ్రష్టు పట్టించేసేసినారు. ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి. వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు. తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్. అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు. ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ మీ టైంలో అసలు నేను అంటాను, అక్కడ కరుణాకర్ రెడ్డి, అక్కడ వైవి సుబ్బారెడ్డి,
రోజా, అట్లే చెవిటి బాస్కెట్, వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టికెట్లు మీరు ఇచ్చుకున్నారు. మీ వాళ్ళు ఒక సంతలాగా తయారు చేసినారు. ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన కోట 50 మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఈయనంటాడు. నా కోట సీనియర్స్ అడిగినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి. అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయినాడు. ఈరోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్, టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. అది పాలించి ఈరోజు విచారణలో మీ దోపిడీలు అన్ని బయటకు వస్తుంటే ఇష్టానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన, మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు, ఈ రాష్ట్రానికి కల్పించాడు. ఆయన సేవలు అందుకునే విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి. అందుకనే మీకు 11 సీట్లు వచ్చినాయి. సిట్టు బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డిని అడిగింది కల్తీని పాపంలో. నువ్వు ఎందుకు ఇవ్వకుండా, సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకుండా? దామాషా ప్రకారం మాదిగలకు అన్నింటిలో సమాన అవకాశాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య మాదిగ డిమాండ్ చేశారు. రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగలకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ప్రైవేటు సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయని, అందులో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు ఉచిత విద్య అందించాలని తెలిపారు. బీసీలకు ఇప్పటి వరకు రాజకీయాల రిజర్వేషన్ లేదని, ఎస్సీ ఎస్టీ వలె బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మాదిగల రాజకీయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేమెంత జనాభా ఉన్నామో ఆ జనాభా దామాష ప్రకారం మాకు అన్ని స్థానాల అవకాశాల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందేని రాజకీయ పార్టీలన్నింటినీ మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేటు సంస్థలు ఈరోజు పుట్టగొడుగులా పెరిగిపోయినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పోరాటం చేసే కాలంలో ప్రైవేటు సంస్థలు అనేటివి లేవు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలు పుట్టగొడుగులా పెరిగిపోవడం వల్ల మా ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన పేదలకి అక్కడ సరైన అవకాశాలు లేకుండా ఉన్నాయి. ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కావాలని, ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా 15% మా ఎస్సీలకి, 7% మా ఎస్టీలకి వాళ్ళు ఉచిత విద్యను అందించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. మా బీసీ సోదరులకి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో రిజర్వేషన్లు లేవు. 340 ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమిషన్ వేసి ఎస్సీ ఎస్టీలాగా రాజకీయాల్లో బీసీలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా అప్పుడు నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన న్యాయశాఖ మంత్రికి పదవి రాజీనామా చేశారు. కాబట్టి మా బీసీలకి రాజకీయాల రిజర్వేషన్లు కావాలి, మా ఎస్సీ ఎస్టీలకి. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కమిటీలు పాల్గొన్నారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాకానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకలు బొమ్మిరెడ్డి పాదేశ్వర్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిమళ శివ, రామకృష్ణ, మల్లికార్జున, అడపాల సునీత యువకులు పాల్గొన్నారు.
మనుబోలు సమీపంలోని రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన పూండ్ల రామచంద్రారెడ్డి, సునీతమ్మ వ్యవహరించారు. नमः पार्वती पतये మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రాత్రి ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఉమ్మడి వెంకటేశ్వర్లు, సుప్రియ దంపతులు, వారి కుమారుడు హేమంత్, కుమార్తె దీక్షిత్ వ్యవహరించారు. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆకాశ దీపం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరి దంపతులు వ్యవహరించారు. అలాగే కోటి దీపోత్సవ పూజలు జరిగాయి.
వీటికి ఉభయదాతలుగా వెంకన్నపాలెంకు చెందిన మాధవరెడ్డి గాయత్రి దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులోని వాటర్ ట్యాంక్ వద్ద కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రాత్రి రుద్రాభిషేకం విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాలగిరి బ్రహ్మయ్య, శ్రీ పద్మ వ్యవహరించారు. सर्वावां श्री महालक्ष्मी उपासने धनमज्ञनं वायुधनं सूर्योधनं बुधो ओम दक्षिण्यो रावणीमहे गातुं विज्ञाय गातुं विकमहे देवी सुतस्तः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. తిరుమల లడ్డు కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాదిగలకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలి. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య మాదిగ.
విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.